ఏపీ అసెంబ్లీలో ఓటుకు నోటు కేసు చర్చ సందర్భంగా తన పేరు రావడంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సీరియస్ గా స్పందించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఆయన స్పందన ఏంటో చూద్దాం. ఓటుకు నోటు వ్యవహారంపై ఇవాళ ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ నేపథ్యంలో జగన్ హరీష్ రావు కలిసి ఎంత నాటకం ఆడుతున్నారని టీడీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై ప్రతిస్పందించేందుకు టీఆర్ఎస్ నేత, సీనియర్ నేత, మంత్రివర్యులు హరీష్ రావు గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు వరంగల్. ఓటుకు నోటు వ్యవహారంలో ఇవాళ ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. జగన్ హరీష్ రావు కలిసి ఈ నాటకం ఆడారు. ఈ వ్యవహారానికి తెరలేపారని స్వయంగా అచ్చెన్నాయుడు మంత్రి కామెంట్ చేశారు. చంద్రబాబు కూడా కామెంట్ చేశారు. దీనిపై మీ స్పందన? ఇప్పుడు నా మీద కామెంట్ చేసినటువంటి చంద్రబాబు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, నేను ఓటుకు నోటు వ్యవహారంలోనే కాదు, అసలు నేను జగన్మోహన్ రెడ్డిని వారి తండ్రి చనిపోయినప్పుడు పబ్లిక్లో కలిసింది తప్ప నా జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి నేను ఏ రోజు కూడా కలవలేదు. మరి శాసనసభలో చెప్పినటువంటి చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇలా రుజువు చేయాలా, లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చీకటి ఒప్పందాలు, చీకటి సమావేశాలు జరుపుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటు. ఢిల్లీలో అర్ధరాత్రి మాయమైపోయి 1 గంట రాత్రికి ఎక్కడ పోయిండో తెలియకుండా ఒంటరిగా పోయి కలిసి అలవాటు చంద్రబాబు నాయుడుకు ఉంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న చీకటి ఒప్పందాల అలవాట్లు. మేము ఏం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేస్తాం, సూటిగా చేస్తాం, పబ్లిక్గా చేస్తాం తప్ప ఈ రకంగా చీకట్లో కలిసి చీకటి ఒప్పందాలు చేసే అలవాటు టీఆర్ఎస్ పార్టీకి కానీ నాకు కానీ లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు కలవలేదు. మే 16న ఒక రహస్య ప్రదేశంలో